ఇక రకుల్ మరో వివాదాన్ని కూడా ఎదుర్కొన్నారు. రకుల్ భర్త జాకీ బగ్నాని ఓ ఇంటర్వ్యూలో వాడిన సిచ్యువేషన్షిప్ అన్న పదంపై సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రొడ్యూసర్ జాకీ బగ్నానిని 2024 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. అయితే జాకీ ఒక ఇంటర్వ్యూలో వాడిన ఒక పదం పెద్ద చర్చకు దారితీసింది. సాధారణంగా పెళ్లి తర్వాత వాడే పదాల కంటే భిన్నంగా జాకీ మాట్లాడడంతో నెటిజన్లు రకరకాలుగా విశ్లేషించడం మొదలుపెట్టారు. జాకీ బగ్నాని మాట్లాడుతూ రకుల్తో తనకున్న బంధం గురించి కామెంట్ చేశారు. మాకు పెళ్ళైంది, కానీ మేమిద్దరం ఇప్పటికీ ఒక సిచ్యువేషన్షిప్లో ఉన్నట్లే ఫీల్ అవుతాం అన్నారు ఈయన. సాధారణంగా సిచ్యువేషన్షిప్ అంటే బాధ్యత లేని లేదా స్పష్టత లేని బంధం అని అర్థం వస్తుంది. అయితే జాకీ ఉద్దేశం అది కాదు. పెళ్ళైన తర్వాత వచ్చే బాధ్యతలతో బంధం బోర్ కొట్టకుండా ఎప్పుడూ ఒక కొత్త డేటింగ్ వైబ్ను మెయింటైన్ చేస్తున్నామని, దేని గురించైనా ఆమెతో స్వేచ్ఛగా మాట్లాడగలనని తన స్నేహాన్ని ఉద్దేశించి ఆ మాట వాడారాయన. కానీ సోషల్ మీడియాలో మాత్రం కేవలం ఆ పదాన్ని పట్టుకొని వీరిద్దరి మధ్య బంధం సరిగా లేదంటూ ప్రచారం మొదలుపెట్టేశారు. ఇది కాస్త రకుల్ దృష్టికి వెళ్లడంతో ఆమె ఘాటుగా స్పందించారు. తన వైవాహిక బంధంపై వస్తున్న అసత్య వార్తలను రకుల్ తీవ్రంగా ఖండించారు. 1 గంట పాటు జరిగిన సంభాషణలో ఒకే ఒక్క లైన్ను తీసుకొని క్లిక్ బైట్స్ కోసం ఇలాంటి హెడ్లైన్స్ పెట్టడం బాధ్యతారాహిత్యమన్నారు. అసలు సందర్భం, ఆ మాట వెనుకున్న లోతును అర్థం చేసుకోకుండా వార్తలు రాయడం సరికాదన్నారు ఆమె. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇదే విషయాన్ని రాసుకొచ్చారు. తాము ఒకరి జీవితంలోని లోటును భర్తీ చేయడం కోసం పెళ్లి చేసుకోలేదని, కలిసి ఉంటే సంతోషం రెట్టింపు అవుతుందని, అందుకే వివాహం చేసుకున్నామని రకుల్ స్పష్టం చేశారు. తమ మధ్య ఉన్నది పరిపక్వతతో కూడిన బంధమని ఆమె వివరణ ఇవ్వడంతో ఈ వివాదానికి తెరపడినట్టయింది.